నిన్న కురిసిన భారీ వర్షం హయత్ నగర్ ను ముంచెత్తింది. స్థానిక బంజారా కాలనీలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీరు ప్రవహించేందుకు మెయిన్ నగర్ వరకు నాలా నిర్మించినప్పటికీ కొన్ని చోట్ల పెండింగ్ వర్క్ ఉండటంతో వర్షం కురిసిన ప్రతిసారి వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుందని కాలనీ వాసులు వాపోతున్నారు. వెంటనే ఆ నాలా పనులు పూర్తి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. హయత్ నగర్ పరిధిలోని పద్మావతి నగర్ కాలనీ, బంజారా కాలనీలో ఇళ్లు నీట మునిగాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జలమయమైన ప్రాంతాలను సందర్శించారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతరం అధికారులకు తన ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసి మ్యాన్ హోళ్ల సమస్యలు వివరించారు. వెంటనే వాటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రాత్రి బంజారా బస్తీలో అంతా నీళ్ళు వచ్చింది. భారీ వర్షం పడ్డది. ఇక్కడ పక్కకు శ్మశానం ఉంది. ఆ శ్మశానం మొత్తం నిండిపోయి ఆ శ్మశాన నీళ్ళు అంతా కూడా బస్తీలో వచ్చింది. గతంలో ఈ బస్తీ అంతా కూడా 2020 వర్షాలలో మొత్తం టోటల్ బస్తీ మునిగిపోయింది. అప్పుడు ఈ డ్రైన్ కట్టడం జరిగింది. ఈ డ్రైన్ కడితే ఈ డ్రైన్ వల్ల దాదాపు 14-15 కాలనీలకు సొల్యూషన్ వచ్చి 90% బస్తీ యొక్క సమస్య తీరిపోయింది. కానీ మళ్ళా నిన్న వర్షానికి బస్తీలో 2-3 గల్లీలు మళ్ళా మునిగిపోవడం వల్ల ఇంజనీరింగ్ సెక్షన్ కి ఇప్పుడే మనం ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు జేసీబీ తీసుకొని వస్తుండ్రు. బస్తీ వాసులు ఎక్కడ చూపెడితే అక్కడ రంధ్రం కొట్టి డ్రైన్ లకు ఆ నీళ్లు మలిపించి బస్తీ వాసుల్ని రక్షించే ప్రయత్నం చేస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటిది రాకుండా ఆల్రెడీ ఇంకో డ్రైన్ కూడా శాంక్షన్ చేపించి పెట్టాం. అది కూడా తొందరలో స్టార్ట్ అయిపోతాయి. అది స్టార్ట్ అయి పూర్తి అయిపోతే మళ్ళీ వర్షాలకు కూడా ఈ బస్తీలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఈ డ్రైన్ కట్టడం వల్ల వాటన్నిటికీ డిశ్చార్జ్ వాటర్ ఎక్కడ పోవాలో పోయే అవకాశం దొరుకుతుంది. తద్వారా హైకోర్టు కాలనీ అనుకోండి, బస్ డిపో అనుకోండి, కోర్టు అనుకోండి, ఆ కోర్టులో వర్షం వచ్చింది. నిన్న వర్షం వస్తే నిన్న వరద రాలే కానీ ఇప్పుడు వచ్చింది వరద. పొద్దున తెల్లదా 4 గంటల నుంచి వరద వస్తుంది. వరద వస్తే ఆడ మెయిన్ నాలా కలర్ మంచిగా కట్టలే. అక్కడి నుంచి బొందలగడ్డలో నీళ్లు పడ్డది. ఆ నీళ్లు పడి బొందలగడ్డ లోపల నుంచి మా కాలనీకి రావడం జరిగింది. ఇప్పుడే కాదు, అంత ముందు కూడా బొందలగడ్డ నుంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా బొందలగడ్డ నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆడ మెయిన్ నాలా ఏంటంటే కొంచెం ఇక్కడ నుంచి నాలా నుంచి కొంచెం ముందు 100 ఫీట్ వదిలిపెట్టారు. అక్కడి నుంచి నీళ్లు ఇటు అటు పోయి మా కాలనీకి నీళ్లు వస్తున్నాయి. ఇట్లా ప్రాబ్లం. అది కాక నీళ్లు కాలనీకి వచ్చి ఇళ్లలోకి పోతున్నాయి. మరి ఈ ఇళ్లలో వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించాలని నా కోరిక. అంటే ఈ గల్లీ మొత్తానికి నీళ్లు చాలా రావడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే అధికారులు వచ్చారు, ఎమ్మెల్యే సార్ వచ్చారు, అధికారులు వచ్చారు. ప్లస్ మన జీవన్ రెడ్డి గారు వచ్చారు, కార్పొరేటర్ అందరూ వచ్చారు. కానీ ఇల్లులో మాత్రం నీళ్లు పోయిన వాళ్ళ మొత్తానికి అందరికి మాత్రం కొంచెం నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. నిన్న నుంచి ఫుల్ వాన వస్తుంది. నిన్న వచ్చిన వానకు మా ఇల్లు మొత్తం నిండిపోయింది. ఇంట్లో మొత్తం నిద్ర లేదు మాకు. మొత్తం నిండిపోయింది. మొత్తం బియ్యం గిట్ట అన్ని పోయినాయి. అన్ని పైన పెట్టినాము. మంచాలు, బీరువాలు అన్ని, గ్యాస్ గిట్ట అన్ని ఖరాబ్ అయిపోయినాయి. మాకు ఎవరన్నా గవర్నమెంట్ సాయం చేయాలి. మొత్తం ఖరాబ్ అయిపోయింది. మా ఇల్లు మొత్తం ఆగమైపోయింది. సార్ వచ్చిండు కానీ వచ్చి చూసిపోయిండు. ఎమ్మెల్యే సార్ వచ్చిండు, చూసిపోయిండు. ఇంకా మాకేం ఇక్కడ ఏం రాలే. నిన్న నుంచి ఇవాళ పొద్దున్న నుంచి నిన్న వచ్చింది వాన. ఆ వానలనే ఇప్పుడు మొత్తం నిండిపోయింది. ఎప్పుడు అట్లా వస్తుంది. వాన వస్తే వర్షం వచ్చినప్పుడు నిండిపోతుంది మొత్తం. ఇప్పుడు ఇచ్చారు వచ్చిపోతురు కానీ ఎవరేం చేస్తట్లేదు సార్. వర్షానికి వరదలు వచ్చి మొత్తం ఇళ్ళు కానీ బజార్లు కానీ ఇళ్లలో మొత్తం నీళ్లు పోయి, మరి మాకు వంటలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, స్నానాలు చేయాలి, మొఖాలు కడగాలన్నా నీళ్లు లేవు, వాటర్ సోర్సెస్ ఏం లేదు. మేము వంటలు కూడా చేయలేదు. ఇలాగనే మునిగి ఉన్నాము. ఇక్కడ మొత్తం నిండిన ఇళ్ళు, అందరం ఇబ్బంది పడుతున్నాం. అందుకోసం మన ఎమ్మెల్యే గారు వచ్చారు, కార్పొరేటర్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఏదో చేసి నీళ్లు పోయేటట్టు దారి చేద్దామని చూసి వెళ్ళిపోయారు. మరి మా పరిస్థితి, మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. నైట్ నుంచి భోజనాలు లేవు, ఏం లేవు. ఇప్పటికీ అసలు మేము ముఖం కడగాలన్నా, స్నానం చేయాలన్నా వాటర్ లేదు, ఏం లేదు. ఇలాగే చూస్తున్నాం. అధికారులు వస్తుర్రు పోతుర్రు, మాకు ఏ సలహా ఇవ్వటం లేదు. అందు గురించి మేము
ఈ హెచ్ఎంటి వాళ్లకు మనవి చేస్తున్నాము. ఇది గవర్నమెంట్కు వినవించి మాకేమో ఆర్థిక సాయం కానీ అప్పుడప్పుడు సాయం చేయాలని మేము కోరుతున్నాము. ఇప్పటివరకు వంటలు భోజనాలు ఏం వర్షానికి వరదలు వచ్చి ఎంతటే నాగలి పడి